హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మాతో, మా హృదయాలతో నువ్వే మాట్లాడండి. పాటలు వినబోచుండగా, నీ వాక్యం వినబోచుండగా మా హృదయాలతో నువ్వే మాట్లాడండి. ఆశ్చర్య కార్యాలు నీ నామంలో జరిగించి ప్రతి ఒక్కరూ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, ఎవరైతే పాటలు వినొచ్చున్నారో, వాక్యం వినొచ్చున్నారో వాళ్ళ హృదయాలతో నువ్వే మాట్లాడండి. ఆశ్చర్యకార్యాలు జరిగించి వాళ్ళకు స్వస్థత, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి సాంగ్స్ విందాం. నా భార్య గ్రేస్ వచ్చి సాంగ్స్ పాడుతుంది, విందాం. అందరికీ ప్రైజ్ అలా. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలు. యేసు చాలునా. కన్నీటి రాత్రులు నీ గడిపిన వెంటనే సంతోష ఉదయాలు నాకిచ్చినావు. ఉదయాశలన్నీ నెరవేర్చినావు. యోగ్యుడను కానున్న హెచ్చించినావు. నీతో ప్రేమ మితిలేని కృపను మాపై చూపించి మమ్ము ఆదుకున్నావు. యేసు నీవే, నీవే యేసు, నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నేను నేనులకై నీ మెదులుగా ఎన్నిటను. నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన వాక్య నిమిత్తం.
స్తోత్రం ప్రభా, పరిశుద్ర ప్రేమల తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరే మాట్లాడండి. హితమైన వాక్యం సాతను వెతకపోకున్నట్లు మా హృదయంలో భద్రపరుచుకునే కృపను ఆత్మను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో నడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి లూకాసు వార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. ఈరోజు వాక్యం ఏంటంటే సాతాను కొరకు విందాం. సాతాన్ గురించి ఇక్కడ 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడు? 9 నుంచి చదువు. నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదను ఆయనతో చెప్పగా. అయితే యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడైతే 40 రోజుల ఉపవాసం ఉన్నాడో అప్పుడు సాతానుడు వచ్చి యేసుతోటి మాట్లాడము ప్రారంభించాడు. అయితే యేసయ్య ఆకలిని సాతానుడు గుర్తుపెట్టాడు. యేసయ్య యొక్క ఆకలి సాతానుడు గుర్తుపట్టి ఏమంటున్నాడు? రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. తర్వాత ఈ లోకరాజ్యాలని నీకు ఇస్తానని అన్నాడు. కానీ యేసయ్య ఏం చేసిండంటే సాతాను యొక్క మాటలు వినలేదు. ఈ రోజులో కూడా మనం ఏం చేయాలంటే సాతాను మాటలు మనం వినకూడదు. ఎవరి మాటలు వినాలి? మనము దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు మనం ఎప్పుడైతే వింటామో ఆ మాటలు మనకి ఏం చేస్తాయి? స్వస్థతను అనుగ్రహిస్తాయి, నెమ్మది అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. నెమ్మది అనుగ్రహిస్తుంది. అంటే దేవుని మాటల్లో కూడా మనకేం కలుగుతుంది అంటే స్వస్థత కలుగుతుంది. ఇక్కడ 10వ వచనంలో ఏమంటుందంటే యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉందని అనెను. అంటే సాతానుకు వాక్యం తెలుసు, దేవునికి కూడా యేసయ్యకు కూడా వాక్యం తెలుసు. అంటే సాతానుకు వాక్యం తెలుస్తుంది, దేవునికి కూడా వాక్యము తెలుసు. అందుకని సాతానుడు ఎప్పుడు డైరెక్ట్గా రాడు, వాక్యం రూపంలోనే వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం రూపంలోనే వచ్చి దర్శనాలు ఇస్తూ ఉంటాడు. నా సేవ చేయి, నేను గొప్ప ప్రవక్తగా నేను తయారు చేస్తా, గొప్పగా నేను చేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు సాతానుడు. అందుకని మనం ఏం చేయాలంటే ఈ దేవుని స్వరమా సాతాను స్వరమా అని గుర్తుపట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే సాతాను స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి, దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి. ఇక్కడ 10వ వచనం ఏమంటుందంటే యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెనని రాయబడి ఉందనెను. అంటే దేవుడు యేసయ్య వాక్య రూపంలోనే మాట్లాడుతూ ఉన్నాడు, సాతానుడు కూడా వాక్య రూపంలోనే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇద్దరికి వాక్యాలు తెలుసు, కానీ మన జీవితంలో ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉన్నదో మనకు తెలియదు. అందుకని మనం ఏం చేయాలంటే బైబిల్ బాగా చదవాలి. ఎప్పుడైతే బైబిల్ మనము చదువుతామో ఇది సాతాను స్వరమా దేవుని స్వరమా, దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, సాతానుడు ఏ విధంగా మాట్లాడుతా, అవన్నీ మనకు తెలిసిపోతాయి. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని స్వరాన్ని వినేవారిగా ఉండాలి. అయితే యేసయ్య లోకంలో 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకు బాగా ఆకలి అవుతున్నప్పుడు సాతానుడు వచ్చి చాలా శోధించాడు. మన జీవితంలో కూడా సాతానుడు శోధిస్తూ ఉంటాడు, అప్పు రూపంలో శోధిస్తూ ఉంటాడు, డిప్రెషన్ల విషయంలో శోధిస్తూ ఉంటాడు, రకరకాలుగా సాతానుడు శోధిస్తూ ఉంటాడు. ఈ శోధన నుండి నువ్వు విడుదల పొందాలంటే, ఈ శోధన నుండి నువ్వు బయట పడాలంటే నీకేం కావాలంటే వాక్యం కావాలి. ఆ వాక్యము నీకు తెలిసి అయి ఉండాలి. అంటే యేసయ్యకు ఏం తెలిసి ఉన్నదంటే వాక్యం తెలిసి ఉన్నది. మన జీవితంలో మనకు వాక్యమే తెలియదు, ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉంది, దావీదు విషయంలో మనకు తెలియదు, సొలొమోను విషయంలో సరిగ్గా తెలియదు, యేసయ్య ఏ కార్యాల కోసం ఈ లోకానికి వచ్చాడు, ఎట్లా ప్రాణం పెట్టాడు, ఎట్లా తిరిగి లేచాడు, ఇవన్నీ మనకు
తెలియదు. ఇవన్నీ తెలియాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బాగా చదివి ఉండాలి, అంటే వాక్యాన్ని బాగా చదవాలి. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు, ఆయనను మాత్రమే సేవించాలని మరొక దగ్గర రాయబడి ఉంది, మరొక చోటలో రాయబడి ఉందని యేసయ్య చెప్తా ఉన్నాడు. అందుకని సాతాను విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటుండో ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం 22 నుంచి చదువుతున్నాం. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అగును కాక, అది నీకెన్నడూను కలగదని ఆయన గర్దింపసాగాను. అయితే యేసయ్య ఈ లోకంలో ఉండి ఒక మాట అన్నాడు, నేను మూడో రోజు లేస్తా అని దేవుడు పదే పదే యేసయ్య చెప్పుకుంటూ వస్తున్నాడు. శిష్యులకు చెప్పాడు, అందరికి చెప్పాడు. హల్లెలూయా. అయితే నీ మూడో రోజు లేస్తా అంటే నేను చనిపోయి మూడో రోజు నేను లేస్తా అని శిష్యులకు చెప్తా ఉంటే, ఆ శిష్యులలో ఒక పేతురు ఉన్నాడు. ఆ పేతుల్లో కూడా సాతాను ఆ పేతుల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసయ్య చనిపోయి తిరిగి లేస్తా అని చెప్పాడు, అది నీకు దూరమైపోవునుగాక అని పేతురు అంటూ ఉన్నాడు. అంటే పేతుల్లో ఉన్నాడు సాతాను. మనం కంటికి మంచిగానే కనబడతాం, మంచి ఆరోగ్యంగా కనబడతాం, మంచిగా నీట్గా కనబడతాం, ఎదుటిన్న వాళ్ళ దగ్గర మంచిగా కనబడతాం, చర్చిలో మంచిగా కనబడతాం, 10 మంది దగ్గర మంచిగా కనబడతాం. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే హృదయంలో పనిచేస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు, హృదయంలో పనిచేసి వానికి స్థలం ఎక్కడంటే, వానికి స్థలం ఎక్కడుందంటే హృదయమే. ఈ హృదయంలో ఉన్నది మనకి స్థానం. ఇప్పుడు మనం నివాసించడానికి మనకేం కావాలి, ఇల్లు కావాలి. ఇల్లు అయితేనే వాన పడినా వర్షాలు వచ్చినా లేదంటే ఎండ కొట్టినా మనకు ఒక ఇల్లు కావాలి. ఒక ఇల్లు ఉంటేనే దాంట్లో మనం నివాసం చేస్తాం. ఈ శరీరానికి ఇల్లు ఎట్లా అవసరమో సాతానికి కూడా ఒక ఇల్లు, అది మనమే. అందుకని వాడు ఏం చేస్తాడు, ఎనీ టైం వాడు హృదయంలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు, హృదయంలో ఉండి శోధిస్తూ ఉంటాడు, మన హృదయంలో నుండి శోధిస్తూ ఉంటాడు. అందుకని ఆ శోధకుడు ఏం చేస్తాడంటే సాతానుడు మన హృదయంలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు దేవునికి దగ్గరకు రాకు, యేసయ్య దగ్గర ప్రార్థన చేయకు, వాక్యాన్ని చదవకు, ఇష్టానుసారంగా బ్రతుకు, ఇష్టానుసారంగా నడువు అని సాతానుడు శోధిస్తూ ఉంటాడు. ఆ శోధన ఎట్లా శోధిస్తాడంటే మన హృదయంలో ఉండి శోధిస్తూ ఉంటాడు. అయితే పేతురు జీవితంలో ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన బలము లేదు, ప్రార్థన అభిషేకం లేదు ఆయనలో. అందుకని సాతానుడు పేతురులో దూరిపోయాడు, ఆ సాతానుడు పేతురులో ఉండిపోయాడు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన శక్తి ఉంటుందో, ప్రార్థన బలం ఉంటుందో, వాక్య బలం ఉంటుందో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వాళ్ళలో పనిచేస్తుందో, అప్పుడు వాళ్ళలో సాతానుడు పనిచేయడు. అయితే యేసయ్య బ్యాప్టిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు పావురం వల్లే యేసయ్య మీదికి వచ్చాడు అని బైబిల్లో ఉన్నది. అంటే యేసయ్య ఎప్పుడు పరిశుద్ధాత్మతో నడిపించబడతా ఉన్నాడు అంటే వాక్య రూపంలో నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, ప్రార్థన శక్తితో నడిపించబడ్డాడు. అన్ని విషయంలో యేసయ్య నడిపించబడుతూ ఉన్నాడు. అందుకని సాతానుడు యేసయ్యను ఎన్నిసార్లు శోధిద్దామన్నా కూడా ఆ శోధనకు లోబడలే యేసయ్య. ఈ రోజుల్లో ఎంతోమంది జీవితంలో సాతానుకు లొంగిపోతున్నారు, సాతాను చెప్పిన మాటలకే లొంగిపోతూ ఉన్నారు. ఈ యొక్క పేతురులో ఉండి నువ్వు పునరుద్ధుడు అవుతావు కదా, మూడో రోజు నువ్వు ఎట్లయితే లేస్తావో అది నీకు దూరం అయిపోవునుగా కానీ అంటా ఉన్నాడు. అంటే పేతురులో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా మనలో ఉండి కూడా మాట్లాడుతూ ఉన్నాడు సాతాను. మన హృదయంలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు, మన తలంపులో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపటము, వీటిలో కూడా సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే యేసయ్య వైపు తిరిగి, దేవా నా హృదయం నాకు లోబడలేకపోతుంది,
నా మనసు నాకు లోబడలేకపోతుంది, నేనే పనులు చేసినా కూడా కరెక్ట్గా చేయలేకపోతున్నాను ప్రభువా, నాకు నా మనోనేత్రాలు వెలిగించు ప్రభా, నా హృదయం నాకు లోబడినట్లుగా నాకు శక్తి బలం దయచే ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో నీ హృదయము నీ మనసు అంతా నీకు లోబడుతుంది. మనం సాతానికి ఇవ్వకూడదు. అయితే పేతురులో సాతానుడు ఉండిపోయాడని పేతురు గ్రహించలేకపోయాడు. అయితే ఇక్కడ 16వ అధ్యాయంలో హల్లెలూయా 23వ వచనంలో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుక పొమ్ము. అయితే పేతురులో ఉన్న సాతానుని గర్దిస్తాడు. పేతుర్ని కాదు గర్దించే, పేతురులో ఉన్న సాతానుని గర్దిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మనలో సాతానుడు అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాడు. సరిగా ప్రార్థన చేయం, సరిగా ఏ పనులు కూడా చక్కగా చేయం. ఎందుకంటే సాతానుడికి ఏం కావాలి? మనమే కావాలి, మనలో ఉన్న ఆత్మ కావాలి. అందుకని వాడు ఏం చేస్తాడు? సాతానుడు వాడు ఏం చేస్తాడంటే నరకానికి తీసుకుపోదామని చూస్తాడు. దేవుడు ఏం చేద్దామని చూస్తున్నాడంటే పరలోకానికి తీసుకుపోదామని దేవుడు చూస్తే సాతాను నరకం తీసుకుపోదాం వాడు చూస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? సాతానుకు చోటు ఇవ్వకూడదు. ఎప్పుడైతే యేసయ్య పునరుద్ధుడై తిరిగి లేచి ఆరోహణమై పోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశంకి వెళ్ళిపోయాడు, తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యేసయ్య చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు శక్తి పొందుతారని, ఎప్పుడైతే అంతకుముందేమో సాతానుడు పేతురు హృదయంలో పనిచేశాడు. అంతకుముందు యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు సాతానుడు పేతురు హృదయంలో పనిచేశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో పేతురు హృదయంలో సాతాను లేడు, పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉన్నాడు. అందుకని మన జీవితంలో కూడా ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యం ఉండదో, ప్రార్థన ఉండదో, ఆయన కొరకు ఆలోచన చేయకపోవడం ద్వారా సాతానుడు మన హృదయంలో ఉంటాడు. ఈ సాతానికి మనము చోటు ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏం కావాలంటే పరిశుద్ధాత్మ కార్యాలతో నింపబడాలి, వాక్యం బాగా వినాలి, వాక్యాన్ని నింపుకోవాలి, ప్రార్థన శక్తితో నింపబడాలి. ఎప్పుడు చూసినా కూడా నీకు దేవుని ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు నీకు రాకూడదు. ఇక్కడ అంటూ ఉన్నాడు, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావని పేతుతో చెప్పాను. అయితే సాతానుడు ఎప్పుడు దేవుని కొరకు ఆలోచించాడు, దేవుని కొరకు ఆలోచించాడు. సాతానుడు వాక్యము చదవాలా, చదువుపియాలా, ప్రార్థన చేపియాలని ఇవన్నీ సాతానుడు చెయ్యడు. మనుష్యుల సంగతులే ఆలోచిస్తాడు. అంటే ఈ భూ సంబంధమైన వాటి కోసమే సాతానుడు ఎక్కువ తలస్తూ ఉంటాడు. అంటే ఈ లోకమే, ఈ లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటి కొరకే ఎక్కువ సాతానుడు ఆలోచిస్తాడు తప్ప పరలోకంలో ఉన్న వాటి విషయంలో సాతానుడు తలంచడు, ఆలోచించాడు. అందుకని ఇక్కడ యేసయ్య ఏమని చెప్తున్నాడు అంటే, హల్లెలూయా, నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకున్నావని పేతురుతో చెప్పాను. మనుషుల సంగతులని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను మాత్రము తలంస్తలేవు అంటూ ఉన్నాడు. అంతకుముందేమో దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, అంటే సాతానుడు పేతుల్లో ఉన్నాడు. పేతుల్లో ఎప్పుడైతే ఉన్నాడో సాతాను ఉన్నాడు. అప్పుడు సాతాను వెళ్ళిపోయినాక నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు తలంచలేకపోతున్నావు అని అంటూ ఉన్నాడు. అంటే మనం ఈ లోకంలో ఉండి ఏం ఆలోచిస్తున్నాం? దేవుని సంగతులను ఆలోచిస్తున్నామా? మనుషుల సంగతులు ఆలోచిస్తున్నామా? ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి మనం జీవిస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని సంగతులను మాత్రమే ఆలోచించాలి, దేవుని సంగతులను మాత్రమే వివరించాలి, దేవుని వాక్యం మాత్రమే మనం చెప్పుతూ ఉండాలి, దేవుని వాక్యం మాత్రమే వివరిస్తూ ఉండాలి. కానీ
సాతాను యొక్క క్రియలో పడిపోయి మనుష్యుల వైపు మనం తిరగకూడదు, మనుష్యుల సంగతులు మనం ఆలోచించకూడదు, కానీ దేవుని సంగతులు మాత్రమే మనం ఆలోచించాలని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము చూసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము, హల్లెలూయా, 4వ అధ్యాయంలో 15వ వచనం. హల్లెలూయా. త్రోవ పక్క నుండి వారేమనగా వాక్యం వారిలో విత్తబడును, కానీ విన్న వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. త్రోవ పక్క నుండి వారేమనగా వాక్యం వారిలో విత్తబడును, కానీ వాక్యము విత్తబడుతుంది, విత్తబడతా ఉంటుంది, వాక్యం వింటూ ఉంటారు, కానీ త్రోవ పక్కన పడిపోతాయి. వెంటనే వచ్చి సాతానుడు వచ్చి ఏం చేస్తాడు, వెతుకొని పోతూ ఉంటాడట. అంటే వాక్యం అనేది ఎక్కడ విత్తబడాలి? హృదయంలో విత్తబడాలి. ఈ హృదయంలోనే, అంటే మంచి నేల, ఈ నేల మీద, అంటే మంచి నేల అంటే హృదయం, ఈ హృదయంలో విత్తబడాలి. ముండ్ల పొదల్లో కానీ, గచ్చ పొదల్లో కానీ, తర్వాత రాతి నేలలో కానీ ఇక్కడ వాక్యము పడిపోకూడదు. అంటే దేవుడు వెదజల్లుతూ ఉన్నాడు. అంటే యేసయ్య చేతిలో ఏమున్నాయి? విత్తనాలు ఉన్నాయి, అంటే వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని విత్తుతా ఉన్నాడు యేసయ్య. ఆ విత్తబడిన వాక్యాలు ఏం చేయాలి? మన హృదయంలో నాటుకొని పోవాలి, అప్పుడే మనం ఫలిస్తాం. చాలామంది జీవితంలో ఫలించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వాక్యం వింటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. అంటే మంచి నేల మీద విత్తబడిన వాక్యం ఏంటిదంటే హృదయం. దీంట్లో విత్తబడితే అది నువ్వు ఎన్నటికీ నువ్వు మర్చిపోవు. ఆ వాక్యము నీ హృదయంలో పనిచేస్తూ ఉంటుంది. ఆ వాక్యం నీ హృదయంలో పనిచేస్తుంది. ఏదైతే నువ్వు వాక్యం విన్నావో ఆ వాక్యం నీ హృదయంలో పనిచేస్తూ ఉంటుంది. సాతాను వాడు ఏం చేద్దామని చూస్తాడంటే వాక్యాన్ని తీసేసేయాలి. ఇతనుల నుండి వాక్యాన్ని తీసేసేయాలి. ఈయనలో ఉన్న వాక్యాన్ని తీసేస్తే అప్పుడు యేసేను స్తుతించాడు, యేసే దగ్గరికి రాడు, యేసే దగ్గర మొరపెట్టాడు అని సాతానుడు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి? సాతానుడు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాడో నువ్వు అంతకన్నా డబల్ ఆలోచించాలి. యేసయ్య కొరకు ఆలోచించాలి, యేసయ్య వాక్యం కొరకు ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో వాక్యం వింటూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. అంటే వాక్యం ఫలిస్తలేదు. అంటే సాతానుడు వెతకపోతూ ఉన్నాడు. అంటే మనమే ఇస్తున్నాం సాతానుకు ఛాన్స్. అందుకని ఇక్కడ ఏమంటా ఉన్నాడు? త్రోవ పక్క నుండి వారేమనగా వాక్యం వారిలో విత్తబడును కానీ, వాక్యం వారిలో విత్తబడును కానీ వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతూ ఉంటాడు. వాడు వెతుకపోతూ ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి? వాడు వెతుకపోక ముందే ఆ వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి. హల్లెలూయా, భద్రపరచుకోవాలి. ఇక్కడ 20 వచనంలో మంచి నేలను విత్తబడిన వారేమనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా ఫలించునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరైతే వాళ్ళ హృదయంలో వాక్యం విత్తబడుతుందో వాళ్ళు ఫలిస్తారంట. 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే వాక్యము విన్నప్పుడు అది మన హృదయంలో ఉండిపోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సండే రోజు వాక్యం వింటారు, తెల్లార మర్చిపోతారు. అంటే ఆ వాక్యము సాతాను వెతకపోతూ ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య వాక్యము విన్నప్పుడు కొన్నేండ్ల వరకు అది మర్చిపోకూడదు. మరి నా జీవితంలో కూడా ఒక వాక్యం విన్నా. ఆదాం అవ్వ విషయంలో నేను వాక్యం విన్నా. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వాక్యం విన్నా. ఆదాం అవ్వలు ఏ విధంగా పాపంలో పడిపోయారో
ఆ పండు విషయంలో ఏ విధంగా అయితే పాపంలో పడిపోయారో ఆ వాక్యం ఇప్పటికీ గుర్తే ఉన్నది. అంటే ఆదాము అవ్వ ఒక పండు ద్వారా, ఆదాం ఒక పండు ద్వారా పాపంలో పడిపోయారా అని వాళ్ళు దేవుని మాటకు లోబడకుండా, దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా సాతానుకి చోటిచ్చారని అప్పుడు నాకు అర్థమైంది. అంతకుముందు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ వాక్యము నా హృదయంలో ఉండిపోయింది. అందుకని వాక్యం అనేది మన హృదయంలో ఉండిపోవాలి. ఎందుకంటే సాతానికి మనం చోటిస్తే సాతాను వాడు వెతుకొని పోతాడు. అంటే నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని వెతుకొని పోతూ ఉంటాడు. అందుకని వానికి చోటు నువ్వు ఇవ్వకూడదు. నువ్వు యేసయ్య వాక్యానికి నువ్వు చోటిస్తే, ఆయన మాటలకు నువ్వు చోటిస్తే, నువ్వు జీవితాంతము యేసయ్య మాట నువ్వు మర్చిపోవు. అందుకని మరియా ఏం చేసిందంటే, బైబిల్ ఉన్న మరియా ఎక్కువ శాతము సాతాను క్రియలో పడిపోకుండా, సాతాను చెప్పిన మాటలు వినకుండా యేసయ్య బోధ మీద లక్ష్యం ఉంచింది. కాబట్టి ఆమె హృదయములో ఏమి ఎత్తుపడ్డది అంటే వాక్యం ఎత్తపడ్డది. మరి మన జీవితంలో వాక్యం ఎత్తపడుతూ ఉన్నదా? మన జీవితంలో వాక్యం ఎత్తబడుతూ ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటే ఏంటిది? విత్తనం. ఆ విత్తనం అనేది మన హృదయంలో విత్తబడాలి. అప్పుడే మనం ఫలిస్తాం. ఒకవేళ మన హృదయంలో వాక్యం విత్తబడకపోతే మనం ఫలించలేము. అంటే ఈ లోక సంబంధమైన వాటిని ఆలోచిస్తే, ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ఆలోచిస్తే వాక్యం మనలో హృదయంలో ఉండదు. సాతాను వాడు వచ్చి వెతుకొని పోతాడు. అందుకని మనం ఏం చేయాలంటే మంచి నేలలాగా మారిపోవాలి. హృదయం మంచి నేల అంటే సమృద్ధికరమైన నేలగా మారిపోవాలి మన హృదయం. అలాగే లాస్ట్ ఒక అధ్యాయం చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. లూకా సువార్త 22 అధ్యాయము 31 వచనం. లూకా సువార్త 22 అధ్యాయము 31 వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను. అంటే సీమోను అంటే ఎవరు? పేతురు. పేతురుకు 3 పేర్లు ఉన్నాయి. సీమోను ఉన్నది, పేతురు అను పేరుంది, రాయి. ఈ 3 అర్థాలతో పిలువబడ్డాడు పేతురు. ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకునేను. హల్లెలూయా. సాతాను వాడు ఏం చేస్తాడు? గోధుమ వల్లే మనం జల్లిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం బియ్యం తీసుకుంటాం, ఒక జల్లాడు తీసుకుంటాం, జల్లించి ఏం చేస్తాం? మంచి బియ్యం పక్క పెడతాం. అలా రాళ్ళు రప్పాలు వచ్చినాయవన్నీ తీసి పక్క పెడతాం. అందుకనే మనం ఏం చేయాలంటే వాడు జల్లిస్తూ ఉంటాడు మనల్ని. దేంట్లో పడిపోతాడు? ప్రార్థనలోకి వెళ్ళి పడిపోతూ ఉంటాడా? పరిశుద్ధాత్మ క్రియల నుంచి పడిపోతూ ఉంటాడా? మళ్ళీ విశ్వాసంలో నుంచి తొలగిపోతూ ఉంటాడా? సేవ విషయంలో తొలగిపోతూ ఉంటాడా? మరి దేని విషయంలో తొలగిపోతూ ఉంటాడో వాడు ఏం చేస్తాడు? జల్లిస్తూ ఉంటాడు మనని. జల్లించి ఏం చేస్తాడు? విశ్వాసంలో నుంచి మనం తొలిపోయినాం అనుకో, వాడు మనం జల్లించి మన వీక్నెస్ని గుర్తుపడతాడు. వీక్నెస్ అంటే దేని విషయంలో మనం పడిపోతున్నామో వాడు గుర్తుపట్టి అదే మీద దాని ప్రకారంగా మనం శోధిస్తూ ఉంటాడు. యేసయ్య భూమి మీద 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్యను జల్లిద్దామని చూశాడు. ఆకలితో బాధపడుతూ ఉన్నాడు. ఆకలి అవుతుంది. 40 రోజులు ఏం తినకుంటున్నాడు. మోషే కూడా ఏం తినకుంటున్నాడు. కానీ ఇక్కడ యేసయ్య ఏం తినకుంటున్నప్పుడు యేసయ్య ఆకలిని గుర్తుపట్టాడు. యేసయ్య ఆకలిని గుర్తుపట్టి ఏం చేశాడు? శోధిస్తూ ఉన్నాడు.
అంటే యేసయ్యని జల్లిస్తూ ఉన్నాడు. అంటే దేని విషయంలో జల్లిస్తున్నాడు? యేసయ్యకు ఆకలితుంది, ఇతన్ని ఏం చేయాలి? ఒక రాళ్ళు రొట్టెలు రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినమని చెప్పాలి అని అన్నాడు. అనుకున్నాడు మనసులో. అనుకొని అదే దాని ప్రకారంగానే యేసయ్యను శోధించాడు. కానీ యేసయ్య శోధకు లోబడలే. ఈ రోజులో చాలామంది యేసయ్య ఏదైతే చెబుతూ ఉన్నాడో అది వినకుండా సాతాను శోధనలో పడిపోయి, లోకాశలో పడిపోయి, సాతాను చెప్పిన మార్గంలో నడుస్తూ ఉన్నారు. లాస్ట్ ఒక అధ్యాయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము. హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా. 5:8. నిబ్బరం గల బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి. అంటే నిబ్బరం కలిగి మనం మెలకుగా ఉండాలి. అంటే దేని విషయంలో మనం మెలకుగా ఉండాలంటే సాతాను విషయంలో మనం మెలకుగా ఉండాలి. వాడు ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు. వాని పేరేంటిది? శోధకుడు. మరి యోబు జీవితంలో చూసినప్పుడు కూడా యోబుని శోధించాడు అపవాది, సాతానుడు శోధించాడు. అందుకని దేవుని మాటల మీదనే లక్ష్యం ఉంచాడు, కానీ సాతాని యొక్క క్రియల్లో లక్ష్యం ఉంచలే యోబు. మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి మాత్రమే మనం లోబడి జీవించాలి. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జన సింహం వలె ఎవరి మింగుతున్నా అని వెతుకుచు తిరుగులాడుచున్నాడు. ఎవరి మింగల? గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడట. గర్జించు సింహం వల్లే. ఏ విధంగా అయితే సింహం ఏ విధంగా గర్జిస్తుందో, మనుషులను భయపెట్టిస్తుందో సింహము, ఆ విధంగా సాతానుడు మనం భయపెట్టిద్దామని చూస్తూ ఉంటాడు. వాడు గర్జించుకుంటూ తిరుగులాడుతూ ఉన్నాడంట. ఇంటింటికి తిరుగుతూ ఉన్నాడు. ఏళ్ళు తిరుగుతున్నాడు. అంటే హృదయం అనే ఇల్లు ఇది ఖాళీగా ఉండవద్దు. అందుకే ఎప్పుడు వాక్యంతో నింపబడాలి. వాక్యంతో ఎప్పుడైతే నింపబడుతుందో ఈ హృదయం, అప్పుడు వానికి స్థానం ఉండదు. ఒకవేళ ఈ హృదయంలో వాక్యం లేకపోతే, దేవుని మాటలు లేకపోతే, సాతానుడు వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటాడు. అంటే యేసయ్య వాక్యంతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ క్రియలతో నింపబడ్డాడు, అభిషేకంతో నింపబడ్డాడు. కాబట్టి సాతాను మాటల మీద లక్ష్యము ఉంచలే. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో సాతాను మాటల మీదనే ఎక్కువ లక్ష్యం వస్తున్నారు. సాతానుడు ఏదైతే చెప్తా ఉన్నాడో దాని ప్రకారంగా నడుస్తూ పాపంలో పడిపోతూ ఉన్నారు. సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవుని స్వరాన్ని సరిగ్గా వినలేకపోతున్నారు. కారణం ఏంటంటే సాతానుడు జల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి మన విరోధి అంట, మీ విరోధి అంటాడు. మీ విరోధి అయినా అంటే మనకే వాడు విరోధి. అంటే సాతానులో ప్రేమ లేదు, ఆడు విరోధి. యేసయ్య ప్రేమలో ఏమున్నది? యేసయ్య ప్రేమలో ఏముంది? ప్రేమనే ఉన్నది ఆయనలో. అంటే సాతానుడేమో గర్జిస్తూ ఉన్నాడు. గర్జించుకుంటే సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. అందుకని వాడిని గర్జింపుకు నువ్వు లోబడకుండా యేసయ్య గర్దింపుకు నువ్వు లోబడాలి. సాతాను గర్దింపుకు మనం లోబడకూడదు. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు గర్దిస్తున్నంట మనం ధన్యులమవుతామంట. అంటే దేవుడు ప్రతి క్షణం మనం ఏం చేయాలి? గర్దిస్తూ ఉండాలి. ప్రార్థన చేయి, నా మీద విశ్వాసం ఉంచు, నా నమ్మకం చొప్పున నడువు, నీతి మార్గంలో నడువు, యథార్థంగా నడువు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి. మోషేని ఏం చేసాడు? గర్దించుకుంటూ బుద్ధి చెప్తూ ఏం చేసిండు? తన మార్గంలో నడిపించుకున్నాడు దేవుడు. అంటే దేవుడు మనం గర్దించాలి. సాతానుడు ఒకవేళ మనం గర్దించిన మనకు నరకం పోతాం. ఒకవేళ దేవుడు గర్దిస్తే మనం పరలోకం పోతాం. అందుకని దేవుడు గర్దించాలి. అందుకని ఈరోజు వాక్యం ఏంటంటే సాతాను చేసే క్రియలలో మనం పడిపోకుండా దేవుని మార్గంలో నడుద్దాం, దేవుని అడుగుజాడలో నడుద్దాం. మన హృదయాన్ని కాపాడుకుందాం, మన తలంపులను కాపాడుకొని, మన అవయవాలన్నీ కాపాడుకొని యేసయ్యకి అప్పచెప్పాలి. మన బాడీ మొత్తం
మన చేతులు కాళ్ళు తలంపులు అన్నీ ఏసరికి అప్పయ్యప్ప. సాతానికి అప్పచెప్పినామనుకో నరకానికి పోవాల్సి వస్తుంది. దేవునికి అప్పచెప్తే మనం నీతిగా బ్రతికి పరలోకానికి పోయే మార్గం ఉంటుంది. కాబట్టి ఆయన అడుగుజాడలో నడుద్దాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన అడుగుజాడలో నడుద్దాం. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు మనం శోధిస్తూ ఉంటాడు. యేసయ్య శోధ నుండి తప్పించబడినట్లుగా యోబు కూడా శోధ నుంచి తప్పించబడ్డాడు. ఫస్ట్ శోధించాడు, తర్వాత ఆ శోధన లోబడకుండా ఈ దేవుని మీద దృష్టి పెట్టాడు, ఆ శోధ నుంచి తప్పించబడ్డాడు. మనం కూడా శోధన నుంచి తప్పించబడదాం. వాడు మనల్ని శోధన పెట్టి వాని వైపు తిప్పుకుందామని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శోధన నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి, ఆయన మాటలు ఉండాలి, ఆయన యొక్క మేలు ఆశీర్వాదాలన్నీ తోడుగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యాన్ని అర్థం, ఈ వాక్యం దేవుడి నుంచి కాక చిన్న ప్రార్థన అయిపోయింది.